హలో ఎవ్రీవన్. ఈరోజు ఎస్ఎస్సి సిజిఎల్ 2023 టైప్ 1 25th జూలై షిఫ్ట్ 1 క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ క్వశ్చన్స్ చూద్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. The simple interest on the certain sum at 12.5% per annum for 6 years is 13,500 less than the simple interest. అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ప్రిన్సిపల్ కన్నా 13,500 లెస్ అంటారు. P minus 13,500 is equal to P into 12.5 అంటే 1/8 into 6 by 100. So 2 3s 2 4s. ఒక్క నిమిషం. ఫ్రాక్షన్ గా రాస్తున్నప్పుడు 100 పోతుంది కదా, సరే కన్ఫ్యూషన్ ఎందుకు. P into 125/10 into 6/100. 25 5s 25 4s 2 5s 2 3s 5 5 cancel. So P minus 13,500 is equal to 3P by 4. So 4P minus 3P ఏమవుతుంది మనకి 4 into 13,500 అవుతుంది. 400 400 4 5 20 400 400 4 5 20 4 3 12 14 4 1 4 5 54,000. మనకి P ఎంత వచ్చింది? 54,000 వచ్చింది. కానీ మనం అడుగుతుంది ఏంటి? సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అంటున్నారు. సింపుల్ ఇంట్రెస్ట్ P కన్నా 13,500 తక్కువ కదా. సో సింపుల్ ఇంట్రెస్ట్ కావాలంటే దాన్ని 13,500 సబ్ట్రాక్ట్ చేయాలి ప్రిన్సిపల్ లో నుంచి. 5 0 4 40,500. ఫోర్త్ ఆప్షన్ మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. Using cosecant alpha plus beta is equal to secant alpha, some ఫార్ములా ఇచ్చారు. cosecant 75 ఎంత అవుతుంది అని అడుగుతున్నారు. మనం ఆ ఫార్ములాను యూజ్ చేయాలా అమ్మా? cosecant 75 అంటే 1/sin 75గా. సరే కన్ఫ్యూజన్ ఎందుకు, వాడు ఇచ్చిందే చేద్దాం ఆగని లేకపోతే. సో 75 ని 45 + 30 రాద్దాను. సో ఆల్ఫా 45 అవుతుంది, బీటా 30 అవుతుంది. సీకెంట్ ఆల్ఫా అంటే సీకెంట్ 45 √2 సీకెంట్ బీటా 2/√3 ఇంటూ కొసికెంట్ ఆల్ఫా √2 ఇంటూ కొసికెంట్ బీటా 2 అవుతుంది. డివైడెడ్ బై secant alpha cosecant beta. Secant alpha √2 cosecant beta 2 plus cosecant alpha √2 into secant beta 2/√3. So 2 √2 into √2 2. 2 is 4, 4 2 is 8. 8/√3 by ఈ √3 మల్టిప్లై అయితే మనకి ఏమొస్తుంది? 2√6 plus 2√2 √3 ఇక్కడ కింద ఉన్న √3 క్యాన్సిల్ అయిపోతుంది, అవునా? సో 2 క్యాన్సిల్ చేస్తే 4 వస్తుంది, అంటే 4/√6 plus √2. రేషనలైజేషన్ చేస్తే √6 minus √2 by √6 minus √2. సో 6 - 2 4ఏగా.
సో ఈ 4 ఇది క్యాన్సిల్ అయిపోతుంది. √6 - √2 మిగులుతుంది. థర్డ్ ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. Ram has an average score of 65 runs in 19 innings. Find out how many runs are to be scored by him in 28 innings to raise the average score to 67. So 19 innings 65 అంట. 20th inning average ఎంతో తెలీదు. 67 ఇది 1. అవునా? సో 65 67 డిఫరెన్స్ 2 అంటే ఇంటూ 2 19 into 2 అంతా 38. సో 65 67 కన్నా తక్కువ ఉంది అంటే 67 కన్నా ఎక్కువ ఉండాలి. 67 plus 38 15 105. సెకండ్ ఆప్షన్ మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. Metallic cube has side length 12 centimeters. It is melted and recast into 3 small cubes. 2 of the sides 6 and 8. Length of the third side అని అడుగుతున్నారు. వాల్యూమ్స్ ఈక్వల్ అవుతాయి కదా. సో 12 క్యూబ్ ఎంత? 1728 is equal to 6 cube 216 plus 8 cube 512 ప్లస్ మనకు కావాల్సింది x క్యూబ్. సో 8 2 7. సో 728 తీసేస్తే మనకి ఎంత వస్తుంది? 1000 వస్తుంది. 1000 క్యూబ్ రూట్ అంటే 10. థర్డ్ ఆప్షన్ మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. పోలీస్మెన్ స్టార్ట్స్ చేసింగ్ థీఫ్. పోలీస్ కి థీఫ్ కి 600 meters దూరం ఉంది. పోలీస్ థీఫ్ 600 meters. Policeman speed 9, thief speed 8. Distance would thief be caught. Time is equal to distance by speed. 600 by 18 by 5. So into 5. Rate of speed 1 kilometer kada. So time manaki 6 3s 600s. Sorry 5 by 18 kada. Six 5 by 18. So 5 ones, 5 120s, 18 into 120, 12 8s 96, 12 ones 12 plus 9 2160 seconds. మనల్ని ఏం అడుగుతున్నాడు? Distance thief would caught. So distance traveled by thief. Then the thief would be caught at a distance of అంటే పోలీస్ స్పీడే మనం కనుక్కోవాలి. సో డిస్టెన్స్ ఇస్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. పోలీస్ స్పీడ్ 9, టైం ఏమో 2160. మన కిలోమీటర్స్ లో ఉంది కదా. 2160ని అవర్స్ లోకి మార్చుకుంటే by 3600 చేసుకోవాలి. 0 0 9 1s 9 40s. సో 10 అలా ఉంచుకుంటే 4 10s 454. 54 by 10 అంటే 5.4. ఫోర్త్ ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. A shopkeeper bought certain number of apples 3600 rupees. He sold 1/5 of them at a loss of 10%, 1/4 of the remaining apples at a loss of 5%, 2/3 of the rest of the at a profit of 15%. At what price should he sell the remaining apples to earn a overall profit of 27%? సరే, సో తను 3600 రూపీస్ పెట్టి యాపిల్స్ కొన్నాడు కదా. ఎన్ని యాపిల్స్ తెలియదు. సరే, యాపిల్ 1 రూపీ అనుకుంటే తను 3600 కి ఎన్ని యాపిల్స్ కొన్నట్టు? 3600 యాపిల్స్ కొన్నాడు. ఈచ్ ఆఫ్ ₹1. అవునా? ఇప్పుడు క్వశ్చన్ చూడండి. 1/5 ఆఫ్ దెమ్. 1/5 అంటే
1/5 into 3,600 at a loss of 10%. Loss of 10%. Okay, next. Plus 1/4 of the remaining loss of 5%. So 1/4 of the remaining. Ante 5 ones, 5 sevens 35, 5 2s 10 20. 3,600 minus 720 ante manaki 0 8 and this becomes 15 minus 7 8 2. 2,880 into 1/4 into 5% loss minus 5%. Okay, ఇంకా ఎన్ని యాపిల్స్ మిగిలి ఉన్నాయి? 720 ప్లస్ 0 10 16 3,600 అయిపోయినాయి. అప్పుడే ఎలా అయిపోయినాయి? సారీ ఇది బై 4 చేస్తే మనకి 740 వస్తుంది కదా. సో 720 740 1460 1460 పోతే ఇంకా మనకి 3,600 నుంచి 1460 తీసేస్తే 0 4 14 1460 కదా. 7 2s సారీ 4 2s కదా 8 720 720 720 1440 061 2160 apples 2160 2/3 of the rest కదా. అంటే 2/3 15% ప్రాఫిట్ ప్లస్ 15%. అవునా? ఇప్పుడు ఇంకా ఎంత మిగిలింది? 3 ones 3 720s అంటే 720 720 720 1440కి ఇంకో 20 1460 1460 ప్లస్ 700 అంటే 2160 పోతే ఇంకో 720 కదా ఉండేది. ఈ 720ని ప్రాఫిట్ కి అమ్మాలి. ఎంత ప్రాఫిట్ కి అమ్మాలో తెలియదు. అవునా? సో ఓవరాల్ ప్రాఫిట్ ఎంత వచ్చింది? 27% రావాలి. కాస్ట్ ప్రైస్ ఎంత? 3,600. ఓకే, ఇప్పుడు అర్థమైందా? సరే, ఇప్పుడు క్యాల్కులేట్ చేద్దాం అండి. స్టెప్ ఇది. ఓకే, క్యాల్కులేట్ చేస్తే ఇది 0.0% పోతుంది కదా. అంటే -72 కదా వచ్చేది. అవునా? లేకపోతే పర్సంటేజ్ అన్నిట్లో క్యాన్సిల్ చేసేయండి, ఏ గోళ ఉండదు. ఓకే, సో పర్సంటేజ్ తో పాటు 0 కూడా పోతుందిగా. 0 0 ఇందులో ఒక 0 ఇందులో ఒక 0 ఇందులో ఒక 0 పోతుంది. ఓకే, సో 72 - 10 అంటే -720. ఇక్కడ 72 - 5 అంటే -3,600. నెక్స్ట్ ప్లస్ 15 2 30 30 into 2 అంటే 216. సో 21600 ప్లస్ 0 క్యాన్సిల్ అయిపోయింది కదా. సో 2160 ప్లస్ ఇక్కడ 72x ఈజ్ ఈక్వల్ టు ఎంత? 36 into 27 7 6 42 6 2 12 16 3 7 21 3 2 6 7 8. సో దాని అంతా ఉంచుకోండి, మనం క్యాన్సిల్ అవుతామో చూద్దాము. 27 into 36. దీంట్లో నుంచి 72 కామన్ తీస్తే -10 -5 plus 30 plus x is equal to
27 into 30, 36 ones, 36 twos కదా, 360 కదా ఇక్కడ. సో 36 tens, 36 twos, 2 ones, 2 fives. So 10 minus 5 minus 15 plus 30, 15. 15 plus x. మనకి ఎంత వచ్చింది? 27 5 అంటే 135. అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు ఎంత? 120. అంటే 120%. ఇది 120% అని. అంటే 120% ఎక్కువ కమ్మాలి. 120% ఎక్కువ కమ్మాలి అంటే 220% కమ్మాలి. 220% కమ్మాలంటే అది 11 మల్టిపుల్ అవ్వాలి. సో 5 13 కాదు, 9 9 ఇది అవుతుంది. 5 13 కాదు, 7 12 కాదు. సెకండ్ ఆప్షన్ మన ఆన్సర్. లేకపోతే ఈ 3000 ఈ 720 ఇంటూ 220 చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. ఓకే, మన 11 మల్టిపుల్ చూసి సరిపోతుంది. కొంచెం క్యాల్కులేషన్ ఎక్కువ ఉన్న క్వశ్చన్ ఇది. సో లాస్ట్ లో చేసుకోవటం బెటర్. నెక్స్ట్ క్వశ్చన్. 4 men, 6 women can complete work in 8 days. 4 men plus 6 women can complete work in 8 days. 3 men and 7 women can complete work in 10 days. 2 4s, 2 5s. 4 4 16, 5 3 15. 16 men, 15 men అంటే 1 men is equal to 4 6 24, 5 7 35. 24 35 అంటే 11. 11 women అంటే men by women is equal to 11. ఇప్పుడేం అడుగుతున్నారు? 25 women. Okay, so 25 women can complete it. So 44 men plus 6 into 8 is equal to 25 into x. So (44 plus 6 50 కదా, 25 ones, 25 twos, 8 twos ఎంత? 16. X is equal to 16. Second option మన ఆన్సర్. నెక్స్ట్. ఓకే, క్వశ్చన్ ఏం ఇచ్చారు? టోటల్ సేల్స్ ఆఫ్ 6th branch ఫర్ ద ఇయర్స్ ఈస్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ది టోటల్ సేల్స్ ఆఫ్ 3rd branch ఫర్ బోత్ ద ఇయర్స్? గ్రాఫ్ చాలా 6th branch లో మనకి ఇది 70 80 మీ దగ్గర క్వశ్చన్లు ఉంటే చూడండి. అండ్ 3rd branch లో మనకి 95 110. టోటల్ సేల్స్ ఇన్ 6th branch 70 plus 80 150. టోటల్ సేల్స్ ఇన్ 3rd branch 95 plus 110 205. So is what percent? 150 by 205 into 100. So 530s, 541s, 41 300, 41 7s, 287. So 3000 కదా, 130, 42 3s, 123, 73 పాయింట్ లో ఉండాలి. 73 పాయింట్ ఒక ఆప్షన్, 7th ఒక ఆప్షన్ ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్. రిమైండర్ 1 8 power 8 plus 6 is divided by 7. So 8 power 8 divided by 7 will get remainder 1. 1 power 8 is 1. 1 plus 6 is 7. When 7 divided by 7, the remainder is 0. Next. What value of y will satisfy the following equation? Okay.
సో దీన్ని మనం సింప్లిఫై చేస్తే 3y by 1 plus 1 by 1 minus y plus y. సో ఈ 1 minus y పైకి వెళ్తుంది, మైనస్ ప్లస్ క్యాన్సిల్ అవుతుంది. సో 2 minus y అవుతుంది. అంటే 3y by 2 minus y is equal to 2. 3y is equal to 4 minus 2y. 5y is equal to 4. Y is equal to 4 by 5. Third option. Next. In a division sum, the remainder is the divisor. The divisor is 13 times the quotient and 6 times the remainder. If the remainder is 39, the dividend is so మనకేం తెలుసు, dividend is equal to divisor into quotient plus remainder. So divisor is 6 into remainder and divisor is 13 times the quotient and 6 into remainder. So remainder అంటే 39 కదా, divisor 6 into remainder 6 into 39. ఇదే divisor 13 times of quotient కదా, 13 minus 13 కి సబ్ quotient ఏమవుతుంది, 18 అవుతుంది. డివైజర్ ఏమవుతుంది, 39 6 అంటే 54 15 20 6 3 is 18 plus 5 23 234 into 18 plus remainder is 39. సో యూనిట్ డిజిట్ చూసుకుంటే 4 into 8 2 వస్తుంది, 2 plus 9 1 వస్తుంది. 1 తో ఎండ్ అయ్యేది ఒక ఆప్షన్ ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, tan alpha is equal to 6. Secant alpha is equal to how much? So tan alpha 6 అంటే 6 1 ఇది √37 అవుతుంది. Secant alpha అంటే √37 by 1 అవుతుంది, which is 37. Okay. Imports in 1977 3,600 ఉన్నాయి. And how many times the year of 1976? ఏమో 2,700 ఉంది. So how many times అన్నారు కదా, 3,600 by 2,700. 0 0 cancel. 9 4s 9 3s 4 by 3 అంటే 1.333 నే కదా, థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, ఫాలోయింగ్ ఫిగర్ 2 circles that touch externally each other. Radius of first circle is 25 and second circle is 4. Find the length of the direct common tangent. ఏంటి, square root of 25 plus 4 అంటే 29, which is 841 minus 25 minus 4 21 441. So √400, which is 20. Third option. Next, y minus 1 by y is equal to 4. Then y square plus 1 by y square is equal to 16 plus 2 18.
దీన్ని క్యూబ్ చేస్తే మనం ఇప్పుడు సరే దీన్ని y పవర్ 6 ని మనం y స్క్వేర్ హోల్ క్యూబ్ ప్లస్ 1/y స్క్వేర్ హోల్ క్యూబ్ a క్యూబ్ ప్లస్ b క్యూబ్ a ప్లస్ b కదా. సో 18 ఇంటూ రావాలి. 18 అంటే 9 మల్టిపుల్ చూద్దాం. 5 9 14 9 మల్టిపుల్ కాదు. 9 10 9 మల్టిపుల్ కాదు. 14 ప్లస్ 6 20 25 9 మల్టిపుల్ కాదు. సో 8 ప్లస్ 5 13 13 ప్లస్ 7 20 27 9 మల్టిపుల్. సింపుల్ గా చేయనక్కర్లేదు, మల్టిపుల్ వచ్చేసుకుంటే వచ్చేసింది ఆన్సర్ మనకి. నెక్స్ట్ ఫార్ములా. వాట్ ఇస్ ద ఫార్ములా యూజ్ టు క్యాలిక్యులేట్ angular of arc at the center? అంటే theta by 360 into pi into diameter అంటే 2r కదా. theta by 360 into 2 pi r ఏంటి? arc length కదా. Fourth option. Next. A thief seeing a policeman from a distance of 400 meters started running with a speed of 16. Police thief 400, police 18, thief 16 km/h, and the thief was caught. Distance run by the thief before he was caught. Same time is equal to 400 by 2 into 5 by 18, 2 ones, 2 nines, 5 ones, 5 20s, sorry 5 80s. Time is equal to 720 seconds. Distance of thief, distance is equal to speed into time, 16 into 5 by 18 into 720. మనల్ని మీటర్స్ లో అడుగుతున్నాడు, మీటర్స్ లోనే వస్తుంది. సో 18 ones 18 40s, 16 4 640 into 5 50 5 4 20 5 6 30 32. ఫస్ట్ ఆప్షన్ మన ఆన్సర్. నెక్స్ట్. A group of men decided to do a job in 13 days, but 9 men left the work after each day. The work as a result completed in 16 days. How many men were initially in the group? So 9 men, ఎంతమంది మెన్లో తెలీదు, అంతమంది మెన్ 13 days లో వర్క్ కంప్లీట్ చేసేయాలి. సో టోటల్ వర్క్ ఏమవుతుంది? 13x అవుతుంది. సో ఇప్పుడు ఫస్ట్ డే ఎక్స్ మెంబర్స్ ఉన్నారు, తర్వాత నెక్స్ట్ డే x-9 అయ్యారు, నెక్స్ట్ x-18 అయ్యారు, నెక్స్ట్ x-27 అయ్యారు. అలా 16 days అంటే 9/15 వరకు అవుతారు. x-135. ఓకే. సో ఇప్పుడు ఎన్ని ఎక్స్లు ఉంటే మనకి 16 ఎక్స్లు ఉంటాయి. 13x ఈజ్ ఈక్వల్ టు 16x మైనస్ 9 18 అంటే 9 ప్లస్ 18 ప్లస్ 27 ప్లస్ సో ఆన్ ప్లస్ 135. సో అప్పుడు 3x ఈజ్ ఈక్వల్ టు ఇవి ఎన్ని 115 కదా. ఒక్క నిమిషం. సో n ఇంటూ అవి ఏపీలో ఉన్నాయి కదా. అథమెటిక్ ప్రోగ్రెషన్ లో ఉంటే సమ్ ఆఫ్ n టైమ్స్ ఫార్ములా ఏంటి? n/2 ఇంటూ (15/2) ఇంటూ a 2a 18 ప్లస్ 14 ఇంటూ 9. సో 3 ones 3 5s 2 ones 2 9s 2 7s. సో 7 9 63 plus 9 72 5 5 2 10 5 7 35 36 360. ఇనిషియల్ గా 360 men ఉన్నారు. ఓకే. నెక్స్ట్
Applied to a bill for 50,000 rupees. Difference between discount of 40% and two successive discounts of 36%, 4%. So difference ఎంత అవుతుంది? 36 into 4 by 100 కదా difference అవుతుంది. అవునా? So 36 into 4, 24, 144 అంటే 1.44. సో ఆ 1.44 ఎంత అని అడుగుతున్నారు. 1.44% అంటే 144 by 1234 into 50,000. So A zeros పోతాయి. 5 4s 20, 5 4s 20, 22, 5 1s 5 7, 720. Fourth option మన ఆన్సర్. నెక్స్ట్ Raju and Rajat working together 5 days. Rajat 5 days. Raju alone can complete it in 7 days. So 35, 5, 7, 2. 2 అంటే 35 by 2, which is 17.5 days. Rajat. Next. Out of the total toffees, టాఫీస్ క్వశ్చన్ లో టాఫీస్ ఇవి చాలా కాలం అయింది కదా, ఎప్పుడో చిన్నప్పుడు స్కూల్లో వచ్చే టాఫీస్ అని. ఓకే, సో అవుట్ ఆఫ్ టోటల్ టాఫీస్ 110 ఆర్ వేస్టెడ్. 35% of the rest given to S and 1/8 of the total are given to N. If toffees with N are 10 more than the wasted, then how many toffees are given to S? Okay. So total ఎన్ని వేస్ట్ అయిపోయినాయి? 110 of X, total X అనుకుంటే. సో S కెన్ని వచ్చాయి? 35% of remaining. So 35% of the rest అంటే 65% of 9/10x వచ్చాయి Sకి. తర్వాత 1/8 of the total are given to N. సో 1/8 of X మనకి N దగ్గర ఉన్నాయి. సో ఇప్పుడు toffees with N are 10 more than the wasted. సో 1/8 1/10 డిఫరెన్స్ ఎంత? 1/8 1/10 2/80 అంటే 40 అవుతుంది. సరే, 10 కి 8 కి LCM 40. 5 - 4 1/40. ఇందాక కూడా అదే కదా వచ్చింది. సో 1/40 అంట ఎంతంట? 10 అంట. అప్పుడు 1 part 400 అయితే దెన్ హౌ మెనీ టాఫీస్ వర్ గివెన్ టు S? S కెన్ని ఇచ్చారు? సో నిమిషం. S అంటే మనకి 9 ఉంది కదా, అవునా? ఎందుకు క్యాల్కులేషన్ ఆపుతున్నాను అంటే మనకి 9 మల్టిపుల్ ఉంది. 9 మల్టిపుల్స్ ఎన్ని ఉన్నాయి చూస్తానికి. ఓకే, సో 126 9 మల్టిపుల్, 150 కాదు, 110 కాదు, మళ్ళీ 135 కూడా 9 మల్టిపుల్. సరే చూడండి, 65/100 ఇంటూ 9/10 ఇంటూ 400 చేస్తే 4 5 2s 5 13s 2 1s 2 2s. Thirteen into 18 తప్పు వస్తుంది. సారీ X 400 కాదుగా. సరే, ఈ X గోళం లేకుండా
మనం వాల్యూని అజ్యూమ్ చేసుకుందాం రండి. ఇందాక మనకి 400 వచ్చింది కదా, అలా కూడా చేయొచ్చు. ఏంటి అంటే ఇక్కడ 35% ఆఫ్ ది రెస్ట్ మనం 65 తీసుకున్నాం. ఓకేనా, 65 కాదు 35. సో అప్పుడు ఏమవుతుంది, 35/100 ఇంటూ 9/10 ఇంటూ 400. అంటే అది 4 మల్టిపుల్ అవ్వాలి, 9 మల్టిపుల్ కూడా అవ్వాలి కదా. 135 4 మల్టిపుల్ కాదు. ఫస్ట్ ఆప్షన్ అదే మన ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇలా చేయొచ్చు, లేకపోతే మీరు ఎక్స్ వాల్యూ సంథింగ్ ఎగ్జిమ్ చేసుకుని చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. A field is 150 meters long and 80 meters wide. How many times is its perimeter to the length of its diagonal? Perimeter వచ్చి మనకి 2 into L plus B, 150 plus 80, 230, 460. Diagonal అంటే మనకి square root of L square plus B square. So 2250 plus 22500 plus 6400, 00982. 289 అంటే 17 కదా, సో 170 అవుతుంది. అప్పుడు నెంబర్ ఆఫ్ టైమ్స్ అన్నారు కదా, సో 460/170, 17 2s 34, 34 అంటే 12, 120. 120 అంటే మనకి 17 7s ఎంత అవుతుంది, 119 అవుతుంది. సో 2.7, థర్డ్ ఆప్షన్ మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఫార్ములా అడిగారు దేనికి, లెంత్ ఆఫ్ ట్రాన్స్వర్స్ టాంజెంట్. సో ట్రాన్స్ఫర్ టాంజెంట్ మధ్యలో ప్లస్ ఉంటుంది కదా, సో ప్లస్ లేదు, ఇలా రావాలి, ఇక ప్లస్ రాదు, డి స్క్వేర్ కాదు, ఇది ఫోర్త్ ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్. Cot A is equal to 1 అంటే A is equal to 45, B is also 45 because sin B is equal to 1/2. So sin 45, 45, sin 90 అంటే 1 minus cot 90. Cot 90 అంటే 0 కదా, సో 1 మన ఆన్సర్ అవుతుంది. లాస్ట్ క్వశ్చన్. x square minus 15x plus 1 is equal to 0. Then x power 4 minus 223x plus 6 is how much? Okay. So దీని నుంచి x కామన్ తీస్తే x of x minus 15 plus 1/x is equal to 0. అప్పుడు x plus 1/x is equal to 15 వస్తుంది, అవునా. సో స్క్వేరింగ్ అండ్ బోత్ సైడ్స్ చేస్తే మనకి x square plus 1/x square is equal to 225 minus 2, 223 వస్తుంది, అవునా. సో 223x square, 223 ప్లేస్ లో మనం సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు కదా. x power 4 minus of x square plus 1/x square into x square plus 6 అంటే x power 4 minus x power 4 minus 1 plus 6, minus 1 plus 6 అంటే 5. సెకండ్ ఆప్షన్ మన ఆన్సర్. సో ఇది ఇవాళ క్వశ్చన్స్. మీ దగ్గర ఏమైనా ఇంకా షార్ట్ కట్స్ ఉంటే కమెంట్స్ లో మెన్షన్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్, బై బై, ఆల్ ది బెస్ట్.